హలో అండి. నమస్తే. ఇవాళ మనం మిరియాల రసం చేసుకోబోతున్నాం. అందుకోసం చింతపండుని ఈ విధంగా ముందుగా నానబెట్టుకోండి. తర్వాత మిరియాలు, జీలకర్ర, అలానే వెల్లుల్లిపాయలు తోకలు తురిచేసినవి బాగా మెత్తగా పేస్ట్ చేసుకొని పెట్టుకోండి. దాని తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని దానికి తర్వాత కావాల్సిన ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు ఇవన్నీ కూడా వేసి పెట్టుకోవాలి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు రసం ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకోండి. తర్వాత 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోండి. పులుపుకు తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి. దానిలో కావాల్సిన ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి ఇవన్నీ కూడా వేసుకోండి. కొంచెం ఇంగువ ఉంటే వేసుకోవచ్చు, అలాగే కొత్తిమీర ఉన్నా కూడా వేసుకోండి. అన్నీ బ్యాలెన్స్ అవ్వడం కోసం కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ కూడా యాడ్ చేసుకోండి. కారం తినేవాళ్ళు కారం చెక్ చేసుకొని కారం కూడా మళ్ళీ యాడ్ చేసుకోండి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిరియాల పేస్ట్ వేసుకుంటే 10 మినిట్స్ తర్వాత రసం రెడీ.